ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. వాక్య భాగం నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-13 వచనాలు చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధిలేని వారు, 5 బుద్ధిగలవారు. బుద్ధిలేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ప్రార్థించుకుందాం. దేవా, స్తోత్రం 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 తండ్రి. నీ పాదములకు స్తుతి స్తుతి స్తోత్రము నాయన. యేసయ్యా, నీ పాద సన్నిధికి వస్తుంటున్నాం ప్రభా. నన్ను నీ సిల్వ చాటు మరుగుపరుచుకొని నా నోటిని నీ బూరగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్య భాగంలో చూసినట్లయితే ఇక్కడ ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు కదా యేసుక్రీస్తు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేర 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇక్కడ 10 మంది కన్యకలు తమ చేతిలో దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికని బయలుదేరుతా ఉన్నారు. అందులో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధిలేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు వాళ్ళ దీపాలతో పాటు వాళ్ళ సిద్దెలలో నూనె కూడా పెట్టుకున్నారంట. బుద్ధిలేని కన్యకలు దీపాలు మాత్రమే పట్టుకొని బయలుదేరిండ్రంట. అప్పుడు పెళ్లి కుమారుడు రావడానికి ఆలస్యమైనప్పుడు వాళ్ళు కాసేపు పడుకున్నారంట. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడని వాళ్ళకు ఒక కేక వినబడగానే వీళ్ళు అందరూ లేచి వాళ్ళ దీపాలని చక్కపరుచుకుంటున్నప్పుడు బుద్ధిలేని కన్యకలకి వాళ్ళ దీపాలు ఆరిపోవడం గమనించిండ్రు. అప్పుడు బుద్ధిగల కన్యకలని అడిగిండ్రు అనమాట, మీ నూనెలో కాస్త మాకు ఇయుడి, మా దీపాలు ఆరిపోతున్నాయి అంటే బుద్ధిగల కన్యకలు అంటారు, మీకును మాకును ఈ నూనె చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి అక్కడ నుండి తెచ్చుకోండి అని బుద్ధిగల కన్యకలు చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు నూనె తెచ్చుకోవడానికని వెళ్ళిపోతారు. ఆ సమయంలోనే పెళ్లి కుమారుడు వచ్చి సిద్ధంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొని విందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. తలుపు కూడా మూసేయబడుతుంది. తర్వాత వీళ్ళు వచ్చి తలుపు కొట్టినప్పుడు అప్పుడు పెళ్లి కుమారుడు అంటాడు, మీరెవరో నేను ఎరగాను. అయితే ఈ ఉపమానం మనకి ఏం చెప్తుంది, దేని గురించి మనకి హెచ్చరిస్తుంది? యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి మనకు హెచ్చరిస్తూ ఉంది. 10 మంది కన్యకలు ఎవరిని సూచిస్తున్నారంటే క్రైస్తవులు దేవుని కోసం, దేవుని రాకడ కోసం ఎదురు చూడడం అనేది మనకి ఈ ఉపమాన రీతిగా హెచ్చరిస్తుంది అనమాట. చూడండి, ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే బుద్ధిలేని ఈ కన్యకలు ఆత్మ విషయమై శ్రద్ధ చూపని వారై, సిద్ధం లేని వారిగా, దేవుని యందు భయభక్తులు లేకుండా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారిగా, ప్రార్థన చేయకుండా లోక సంబంధమైన వాటికి ఆధారపడిన వారినిగా సూచిస్తూ ఉంది బుద్ధిలేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు వాళ్ళ ఆత్మ విషయమై శ్రద్ధ చూపేవారుగా,
అనుదినము వాక్యము చదువుతూ, ధ్యానిస్తూ, ఆత్మయందు ప్రతిరోజు ప్రార్థిస్తూ, దేవుని యందు ఆయన అడుగుజాడలో నడుచువారై ఉన్నారని మనకి హెచ్చరిస్తూ ఉంది. ఈ నూనె ఏం మనకి చూపిస్తుంది? పరిశుద్ధాత్మను, విశ్వాసాన్ని మరియు క్రీస్తులో ఐక్యతను సూచిస్తుంది. పెండ్లి కుమారుడు యేసుక్రీస్తును సూచిస్తున్నాడు. పెండ్లి విందు పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది. తలుపు తీయడం అనేది దేవుని తీర్పును, ప్రవేశాన్ని సూచిస్తుంది. ఈ ఉపమానంలోనే మనకు ముఖ్యంగా ఇచ్చే ఈ సందేశం అంటే సిద్ధంగా ఉండడం. క్రీస్తు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మనం లోక సంబంధమైన వాటికంటే ఆత్మీయమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. పరిశుద్ధాత్మతో నింపబడటం, ఆయనతో సమయాన్ని గడపటం, విశ్వాసముతో జీవించాలి. దేవుని వాక్యానికి లోబడే వారిగా మనము ఉండాలి. మనం క్రీస్తు రాకడ కోసం ఎదురు చూసే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారుగా ఉండాలి. యేసుక్రీస్తు మనకి ఏ సమయంలో వస్తాడో, ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనము సిద్ధం కలిగి ఉండేవారిగా ఉండాలి. ఒక క్షణం మనం పరీక్షించుకుందాం. ఈరోజు మనం బుద్ధి లేని కన్యకల వలె ఉన్నామా? బుద్ధిగల కన్యకల వలె ఉన్నామా? యేసుక్రీస్తు రాకడ ఏ సమయంలో, ఏ గడియలో వస్తుందో మనకు తెలియదు. మనం కూడా బుద్ధిగల కన్యకల వలె శ్రద్ధగా అనుదినము వాక్యం చదువుతూ, ఆత్మలో ప్రార్థిస్తూ, విశ్వాసముతో ఆయన కోసం ఎదురు చూద్దాం. ప్రార్థించుకుందామా? దేవా, స్తోత్రం 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 తండ్రి. నీ పాదములకు స్తుతి స్తుతి స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభులకి ప్రభువా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సకల సంపూర్ణుడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. విన్నటువంటి వాక్యంను మా ప్రభువా, మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. అయ్యా, మేము కూడా బుద్ధిగల కన్యకల వలె జీవించుటకు కృపను దయచేయండి నాయన. బుద్ధిగల కన్యకల వలె నాయన మేము సిద్ధము కలిగి ఉండుటకు నీ కృపను దయచేయండి ప్రభువా. అనుదినము నీ వాక్యమును చదువుతూ, నిత్యము ప్రార్థిస్తూ, మెలకువగా ఉండి ప్రార్థిస్తూ నాయన, విశ్వాసముతో నీ వాక్యానుసారంగా మేము జీవించుటకు నీ కృపను దయచేయి. మమ్మల్ని సిద్ధము చేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. నువ్వు వచ్చినప్పుడు మేము ఎత్తబడి గుంపులో ఉండుటకు నీ కృపను దయచేయండి. మమ్మల్ని సిద్ధము చేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు కామెంట్స్ చేయండి. మేము ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్.